దగ్గర బాగుంది కదా సిరి జ్యూసీ. ఎన్ని రోజులైందో కడుపు నిండా తింటాం. ఇలా పిల్లలతో తింటమే నాకు సంతోషం అండి. ఎందుకంటే మనం కష్టపడేది ఎందుకు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయడానికి. పట్టుకోండి ఇలా రెండు ఫ్రెండ్స్ తిన్నాం. చూడండి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, నిమ్మకాయ వేసుకొని. అందరికీ నమస్కారం అండి. ఇళ్లలో ఎటువంటి శుభకార్యాలైనా సరే మనం పూజారి గారి నెంబర్ కోసం ఎక్కువ హైరాణ అయిపోతూ ఉంటామండి. మీకు పోస్టర్లో మీకు సీనియర్ అయినా పూజారి గారి నెంబర్ పెడుతున్నా అండి. వీళ్ళు చాలా అంటే చాలా సీనియర్స్. మీ జాతకం కనుక కరెక్ట్గా ఉంటే ఆ జాతకాన్ని బట్టి వీళ్ళు జాతకం అనేది చూసి చెప్తారు. ఒకవేళ జాతకం లేదనుకోండి, మీ పేరు బలం, మీ హస్బెండ్ పేరు బలం, మీ పిల్లల పేరు బలానైనా సరే వీళ్ళు జాతకం అనేది చూసి చెప్తారు. జాతకం కరెక్ట్గా ఉంటే మనకి మన టైం ఇప్పుడు మనం కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చా, లేకపోతే మ్యారేజ్ చేయొచ్చా, పిల్లలకి విదేశాలకు పంపించవచ్చా, లేకపోతే బిజినెస్ చేసేటప్పుడు కష్ట నష్టాలు ఎలా ఉంటాయి, అవన్నీ కూడా మన టైం ఎలా ఉందనేది క్లియర్గా చెప్తారు. సీనియర్ అయిన పూజారి గారి దగ్గర చూపించుకుంటే మన జాతకం అనేది పర్ఫెక్ట్గా జాతకం ఇచ్చినప్పుడు అంతే పర్ఫెక్ట్గా జాతకం చెప్తారు. జాతకం లేనప్పుడు మనం ఏం చేయాలంటే పేరు బలాన్ని ఇస్తున్నా వాళ్ళు చక్కగా చూసి చెప్తారనమాట. విద్య, ఉద్యోగం, విదేశీ ప్రయాణం, రాజకీయం అయినా సరే, సినీ రంగం అయినా సరే, అలాగే తరచుగా ఇంట్లో కీడు జరుగుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవైనా, ఆస్తి బాధలైనా, అప్పుల బాధలైనా, అన్నదమ్ముల సమస్యలైనా, ఎటువంటి సమస్యలకైనా సరే ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా ఫోన్లోనే వీళ్ళు పరిష్కార మార్గం అనేది చెప్తారండి. ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ ఇంట్లో ఎటువంటి అనార్థాలు జరుగుతున్నా సరే టైం మంచి చెడ్డని చూసుకోవడం మంచిదండి. శుభకార్యం చేయాలంటే ఒక పూజారి గారిని సంప్రదించారు. అదే సీనియర్స్ అయితే మనకు కరెక్ట్ టైం అనేది ఆ శుభ గడియలను బట్టి ఈ కార్యక్రమం ఇప్పుడు చేయాలి అనేది వాళ్ళు పర్టికులర్గా మీకు చెప్తారు. ఓకేనా? అవ్వా ఎన్ని రోజులు తింటాను. వెయిట్ లాస్ తర్వాత ఇదే ఫస్ట్ వీడియో చేయటం, వంటలో తింటాం. మెయింటెనెన్స్ డైట్లో ఉన్నాయి ఇప్పుడు. నత్రోటి చాలా బాగుందమ్మా, సూపర్. అట్లా పట్టుకు ఈ ముక్కలు చేస్తాను నేను రోటీని. ఏమా కాటన్ శారీ ఫ్రెండ్స్, ఈరోజు కుకింగ్ చేస్తున్న వంట నత్రోటి బోటి కర్రీ. మంచిగా ఇంత కూర చేసి దాంతో పేప్సా అంటారు చూడండి, పేప్సా కర్రీ చేస్తున్నాను. పెద్ద నత్రోటి ఎగ్ ఇవన్నీ వేసి చేస్తున్నాను. ఫుల్ వీడియో చూడండి. కాటన్ శారీ ఎందుకంటే కాటన్ శారీ కట్టుకుంటే నాకు కంఫర్ట్గా ఉంటుంది. ఒంటికి కట్టుకున్నా కూడా కట్టుకున్నట్టు ఉండదు, గుచ్చుకోదు. అసలు అన్నిటికన్నా ముందు కాటన్ చీర ఎందుకు కొనుక్కున్నాను అని అంటే, నా పాత శారీస్ బ్లౌజులన్నీ ఆల్రెడీ కట్టుకున్నాయే, మళ్ళీ అయినా కట్టుకుందామన్నా బ్లౌజు సెట్ అవ్వట్లేదు. మళ్ళీ కుట్టించుకోవాలనుకున్నా ఎక్కువ రేట్లు పెట్టి కుట్టించుకోలేము కదా. అందుకనే కాటన్ శారీస్ అయితే ఒక 12 కొనుక్కున్నాను ఎస్ఎస్ కలెక్షన్ వాళ్ళ దగ్గర. శారీ చాలా బాగుంది. బ్లౌజ్ కూడా హ్యాండ్స్ బార్ పెట్టించుకున్నా వెయిట్ లాస్ తర్వాత. ఇలా నా జాకెట్లు ఇంతకుముందు ఇక్కడ దాకే ఉండేవి, ఇప్పుడు ఇలా పెట్టించుకుంటే డిఫరెంట్గా ఉంటుంది. మమ్మీ ఓల్డ్ లుక్ పోయింది, నీకు ఇలాగే బాగుంటుంది అని అన్నారు పిల్లలు ఇంట్లో. అందుకని ఈ జుట్టు అంతా కూడా పర్మనెంట్ హెయిర్ పెట్టించుకున్నాను. ఎప్పటికప్పుడు కొత్తగా చూస్తారు కదా, అందుకని. బాగుందా? ఎస్ఎస్ కలెక్షన్ వాళ్ళ దగ్గర కొనుక్కున్నా. మీకు శారీస్ అని చూపిస్తాను. ఓకేనా? బాగుందా? కాటన్ శారీ కట్టుకుని వంట ఎంతసేపు అని చేసుకోవచ్చు. అందుకని ఫ్రెండ్స్ ఇవన్నీ కొనుక్కొని చీరలు 12 చీరలు, ఒకటేమో కట్టుకున్నా, ఒకటేమో టైలర్ షాప్కి ఇచ్చున్నాను. ఈ కాటన్ శారీస్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే సమ్మర్కి కట్టుకోవడానికి బాగుంటాయి అని చెప్పేసి వెయిట్ లాస్ తర్వాత అవి కొనుక్కున్నాను అనమాట. ఇదిగోండి ఎస్ఎస్ కలెక్షన్ వాళ్ళ దగ్గర కొనుక్కున్నాను. ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేయాలండి. పాపం వాళ్ళ అకౌంట్ హ్యాక్ చేశారంట. పాపం ఆడాళ్ళు ఏదో చిన్న బిజినెస్లు చేసుకొని బతికే వాళ్ళ దగ్గర ఇలా అకౌంట్లు అన్నీ పోతే వాళ్ళు ఎంత బాధపడతారండి. చూడండి, ఫాలో చేయండి. వీడియో కింద ఇస్తున్నాను వాళ్ళ ఇన్స్టా లింక్. అలాగే వాళ్ళతో కొలాబ్ అవుతున్న ఇన్స్టాగ్రామ్లో స్క్రీన్ మీద కూడా నెంబర్ పెడతాను. చక్కగా బుక్ చేసుకోండి. ప్యూర్ కాటన్ అండి. కాటన్ శారీస్, కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కలంకారీ శారీస్, అన్ని శారీస్, బాదల్పూరి శారీస్ అన్ని రకాలు దొరుకుతాయి. చూడండి ఎంత బాగుందో. దీని మీదకి ఈ బ్లౌజ్ వచ్చింది. ఓకేనా? మీకు ఒకటి చూపిస్తాను. బాగుంది దీని కాంబినేషన్. బాగుంది. ఇది కుట్టించుకోవాలి, కొన్ని కుట్టించుకున్నా, కొన్ని కుట్టించుకోలేదు. ఇది ఎల్లో. ఎప్పుడన్నా పూజలు అయ్యి చేసుకునేటప్పుడు ఎక్కువ ఎల్లో వాడతాను. నాకు ఎల్లో అంటే ఇష్టం. ఓకేనా? ఎల్లో శారీ మొత్తం ఇవన్నీ కూడాను ప్యూర్ కాటన్ అండి. కంఫర్ట్గా ఉంటాయి, మెత్తగా ఉంటాయి. అసలు మనం డే మొత్తం ట్రావెలింగ్ చేసుకోవచ్చు, జాబులు చేసేవాళ్ళకి కానీ
ఇలా కట్టెల పొయ్యి మీద వంటలు చేసే వాళ్ళకి, హోటల్స్లో పనిచేసే వాళ్ళకి కంఫర్ట్గా ఉండే కాటన్ చీర మెత్తగా ఉంటే దాన్ని మించింది లేదు. దాని మీద వచ్చిన బ్లౌజ్ ఇది. ఓకేనా, ఇచ్చేసుకున్నాను. బేబీ పింక్ ఎంత బాగుంటుంది కదా. ఇవన్నీ ఇంకా ఇంత ఒళ్ళు తగ్గిన తర్వాత ఇంకా ఓల్డ్ లుక్, ఓల్డ్ జాకెట్లు వేసుకొని ఆ జాకెట్లన్నీ గోడ జారిపోతే ఆ వీపులన్నీ పెద్ద అయిపోయి కంఫర్ట్గా ఉండట్లేదు. అందుకని ఇలా ఇదిగోండి జాకెట్ కుట్టించుకున్నా. ఎంత బాగుందో అసలు. కలర్ నాకు చాలా ఇష్టం. శారీ మొత్తం ఇలా వచ్చింది. పాపం వీళ్ళు చాలా తక్కువకి ఇస్తారు పట్లు, కొనుక్కోండి ఫ్రెండ్స్. పాపం వాళ్ళ ఇన్షన్ ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి. చిలక పచ్చ, చిలక పచ్చకు కట్టిన కేక, ఏదో సాంగ్ గుర్తొచ్చారో వాడేసాను ఫ్రెండ్స్. సన్నగా ఉన్నానా నేనా? 35 కేజీలు బరువు తగ్గింది ఫ్రెండ్స్. ప్రతి వీడియో కింద స్పార్కిల్ వాళ్ళ నెంబర్ ఉంటుంది, చక్కగా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అయిపోండి. ఈ వీడియోలో కాదు, వీడియో తినేటప్పుడు ఉంటుంది, అక్కడ కూడా చూస్తాను. రోటీ తినేటప్పుడు ఉంటుంది. ఈ గ్రీన్ శారీ మీదకి ఇలా బ్లూ వచ్చింది. అంత బాగుంది కదా. శారీ మొత్తం ఇలాగే వచ్చింది. ప్యూర్ కాటన్ అండి, బాదల్పూరి శారీస్. శారీ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో అసలు. నాకు ఇలా మల్టీ కలర్స్లో వచ్చిన శారీస్ అంటే చాలా ఇష్టం. ఇదిగోండి, ఇది బ్లౌజ్ కుట్టించుకోవాలి. టైం ఎక్కడ ఉంటుంది, కొన్ని కుట్టించుకున్నాను, మిగతా ఇవన్నీ కూడా చక్కగా కుట్టించుకుంటాను. ఇలా వచ్చినాయండి. అసలు ఈ బాల్స్ ఉండే శారీస్ వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఒక బ్లౌజ్ దేని మీదకైనా వేసుకోవచ్చు. చూడండి, ఇవి ఉన్న బాల్స్ కలర్స్ అన్ని మనం ఏ బ్లౌజ్ వేసుకున్నా సరే బాగుంటుంది. ఒకటే బ్లౌజ్ వేసుకోవాలని ఏం లేదు. ఇదిగోండి పళ్ళు, బ్యూటిఫుల్ పళ్ళు, ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. మెత్తగా కాటన్ శారీస్ అంటే నాకు అంత ఇష్టం. ఎందుకంటే నేను చేసే పనికి కాటన్ శారీస్ కంఫర్ట్గా ఉంటాయి. పైగా నాకు ఎండ అంటే అసలు ఇష్టం ఉండదండి. చల్లగా నాకు ఇష్టం. ఎండ అంటే అసలు ఇష్టం ఉండదు నాకు. ఎండ అంటే ఏడుపు వచ్చింది, ఫస్ట్ ఏడ్చేస్తాను, మీకు తెలియదు. పైగా ఇంతలా ఉండేటప్పుడు అయితే ఇంకా నరకం చూశానంటే నమ్మండి బాబోయ్. ఆ ఒళ్ళు, ఆ మనిషిని అసలు అమ్మో నా వల్ల కాదురా బాబు, నేను చచ్చిపోయే స్టేజ్ అది. అసలు ఏంటంటే బట్టలు కట్టుకుంటే కంఫర్ట్గా అనిపించక ఏడుస్తున్నాను నేను. లావు ఇప్పుడు, అంత లావు అయితే ఇప్పుడు తగ్గాను కాబట్టి ఈ బ్లౌజులు ఇవన్నీ కుట్టించుకొని చక్కగా మంచిగా. అబ్బా, ఈ రెడ్ బ్లాక్ వైట్ కాంబినేషన్ సూపర్. ఎంత బాగుంది చూసి. అవును, ఆహా. ఓ లక్ష్మీది ఎలా ఉన్నానా? రెడ్ బ్లాక్ ఇష్టం మమ్మీకి. రెడ్, బ్లాక్, పింక్ అన్ని కలర్స్ ఇష్టమే. మ్యాంగో ఎల్లో ఇలాంటివి చాలా ఎక్కువ ఇష్టం నాకు. అవి ఎప్పుడు కట్టుకున్నా ఇంట్లో వాళ్ళు కాంప్లిమెంట్ ఇచ్చేవాళ్ళు, బాగున్నాయి. ఇది స్క్రీన్ బ్లౌజ్ కొనుక్కోండి, చక్కగా స్క్రీన్ నెంబర్ పెట్టినాను. తక్కువ రేట్కి ఇచ్చారని వీళ్ళ దగ్గర ఎన్ని కొనుక్కున్నాను నిజంగా చెప్తున్నాను. కొంచెం రీజనబుల్ బయట మార్కెట్ రేట్తో పోలిస్తే. పాప వాళ్ళు ఇన్స్టా హ్యాక్ అయినందుకు నేను చాలా బాధపడుతున్నాను నిజంగా. ఎందుకంటే పాపం అంతంత మాత్రం ప్రతి వాళ్ళు ఎవరైనా సరే ఏముంటే ఒకసారి అమ్ముకుంటే ఎంత వస్తుంది ఫ్రెండ్స్ లాభం. అకౌంటే హ్యాక్ అయిందంట, కొత్త అకౌంట్ నెంబర్ ఇచ్చారు, లింక్ కూడా ఇస్తున్నాను. చక్కగా ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి, నచ్చితే కొనుక్కోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకే, ఇది బ్లౌజ్ ఫస్టే చూపిస్తున్నా. నామీ బ్లూ శారీ, రెడ్ వచ్చింది. మీరు రెడ్ శారీ, రెడ్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు, నామీ బ్లూ అయినా వేసుకోవచ్చు. ఎంత బాగుంది చూడండి. ఇది పళ్ళు, శారీ మొత్తం ఇలా వచ్చింది. ఆ బాల్ శారీస్ అంటే నాకు ఎంత ఇష్టం అని మాటలు చెప్పలేము. పేరు తెలియక ఇన్ని రోజులు అవసరపడ్డా. మా పిల్లలు ఇన్స్టాల్ చూసి మమ్మీ నీకు నచ్చిన శారీస్ అన్ని వెళ్తూ ఉన్నాయి, చక్కగా కొనుక్కో, నువ్వు నీ గురించి ఒక్కసారి కూడా ఆలోచించుకోవట్లేదు. ఇప్పుడు ఆ శారీస్ పాతి కట్టుకుంటే అసలు బాగోట్లేదు, పాడులేదు, ఓల్డ్ లుక్ వస్తుంది. పైగా జాకెట్లన్నీ లూజ్ అయిపోయి మళ్ళీ చండాలం ఉంటుంది మమ్మీ. వీడియో చేసేటప్పుడు గోల్డ్ జాగ్రత్త అలా ఉండదు కదా. ఓకేనా, చక్కగా కొనుక్కోండి. ప్యూర్ బ్లాక్ వైట్ కాంబినేషన్ అండి. మెత్తగంటే మెత్తగా ఉంది శారీస్. ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్, నిజంగా మాటల్లో చెప్పలేను. తినకపోయినా ఈ కాటన్ శారీస్ కట్టుకొని బతికేయచ్చు. ఎందుకలా అన్నానంటే కాటన్ శారీస్ అంటే నాకు అంత ఇష్టం. ఇది పళ్ళు, ఎంత బాగుందో చూడండి. శారీ చాలా బాగుంది కదా, మెత్తగా ఉంది. ఇవన్నీ జాకెట్లు కుట్టించేసుకున్నా, కొన్నిటికేమో కుట్టించుకోవాలి. ఇంకో శారీ ఏమో టైలర్ దగ్గర ఉంది. ఇది ఒకటేమో నేను కట్టుకున్నది. మొత్తం 12 చీరలు పడి ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా రోజు కుకింగ్ వీడియోస్ అన్ని తీస్తాను. ఇప్పుడు మెయింటెనెన్స్ రేట్లో ఉన్నా. ఇప్పుడు మంచి మంచి కుకింగ్ వీడియోస్ అన్ని ఇప్పుడు తీసినవి తర్వాత గతంలో నేను తీసినవి చాలా వీడియోస్ ఉన్నాయన్నీ చూడండి. ఇదిగోండి పింక్ బ్లౌజు, ఈ బాల్స్ వచ్చి ఎంత అందంగా ఉందో శారీ అయితే. గ్రీన్ ఆకులు, పింక్ ఫ్లవర్స్, రోజెస్, మొత్తం ఎంత అద్భుతంగా ఉందో శారీ. ఇదే కట్టుకునేదాన్ని. వంట చేసేటప్పుడు వైట్ శారీ కట్టుకుంటే మొత్తం మాసిపోయింది కదా అని ఎక్కువ ఇష్టంగా అనిపించింది. అందుకనే ఈ వీడియో
ఫ్రీగా బయట తోటకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కుకింగ్ వీడియోస్ చేస్తాం కదా అప్పుడు పెట్టుకుందామని పెట్టుకున్నా. ఓకేనా, చాలా అంటే చాలా బాగుంది. అసలు నాకు మాటల్లో వర్ణించలేను, అంత బాగుంది శారీ. దబ్బా కర్రీను, దబ్బా అంటే ఈ మటన్ ఊపిరితిత్తులు అంటారు కదా, అది ఊపిరితిత్తులు. ఇది కట్ చేయాలన్నమాట. దీంతో కర్రీ బోటి అనమాట. బోటి శుభ్రంగా 10 సార్లు దాకా క్లీన్ చేసేసి నీళ్ళలో వేసి పెట్టాను. ఇదిగోండి, ఇదంతా బోటి. చాలా ఎక్కువ కూర అండి. 1 డజన్ దాకా కోడిగుడ్లు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇది నత్రోటి అనమాట. మీకు నెక్సెస్ మాల్ వెళ్ళినప్పుడు నేను కొనుక్కొచ్చాను. వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకోవచ్చు. ప్యాకెట్ ఇలా వస్తుంది. ఓకేనా, ఈరోజు ఇది చేసుకొని పిల్లలతోటి హ్యాపీ తిందాం అనుకుంటున్నా. వెయిట్ లాస్ తర్వాత ఇదే ఫస్ట్ టైం వంట చేయటం. ఇంకా పిల్లలకు పెట్టి నేను తిందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మెయింటెనెన్స్ డైట్లో ఉన్నాను. ఓకేనా, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది నేను మీకు చెప్తాను. ఓకే, ఇదిగోండి ఇవన్నీ ఇంకా గుడ్లు, ఇవన్నీ మసాలా దినుసులు కావాల్సినవి. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇదంతా కుక్కర్లో వేసుకుందామండి. బోటి చాలా శుభ్రంగా కడిగాను ఫ్రెండ్స్. కడుక్కోపోతే నీసు వాసన వస్తుంది. ఈ బోటి కుక్కర్లో పెట్టి ఒకే ఒక విజిల్ అండి. ఒక్కొక్కళ్ళు 2-3 అయినా వేసుకుంటారు, కానీ బోటి అనేది కొంచెం తింటున్నప్పుడు కచ్చకచ్చ అని తగిలితేనే బాగుంటుంది. మరి మెత్తగా ఉంటే ఏం తింటున్నావు అన్నట్టు. ఓకేనా, అందుకని నేను ఒకే ఒక విజిల్ వచ్చేటట్టు పెట్టుకుంటున్నాను అనమాట. కొంచెం పసుపు వేసుకోవాలండి. కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను, ఎందుకంటే సప్పగా లేకుండా ఉండటం కోసం చెప్పేసి. ఓకేనా, ఇదిగోండి బ్యాడ్ స్మెల్ రాకోకుండా ఉండటం కోసం బిర్యానీ ఆకు వేసుకున్నాను. వాటర్ అయితే అసలు పోసుకోకూడదు ఫ్రెండ్స్. వాటర్ అసలు పోసుకోకూడదు, ఎందుకంటే ఇందులో నుంచే చాలా వాటర్ వస్తుంది. బోటి అంటేనే వాటర్ అనమాట. సో ఈ కుక్కర్ ఇలా విజిల్ పెట్టేసిన తర్వాత ఒకే ఒక విజిల్ అండి. మీరు ఇంకొంచెం బాగా తినది మెత్తగా ఉండాలి అంటే 2 విజిల్స్. ఇంకంతకన్నా ఎక్కువ వేసినా అసలు బోటి తిన్నట్టు ఉండదు. ఓకే, దప్పని కొంతమంది కత్తిపేటతో కట్ చేస్తారు, కొంతమంది కత్తితో కూడా కట్ చేస్తారు. నేనైతే ఇలా కత్తితో కట్ చేస్తాను. ఈజీగా ఉంటుంది, ఇది జారిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. కత్తిపేట అయితే అనుకూలంగా ఉంటుంది. యూట్యూబ్ హౌస్లో ఉంది కత్తిపేట, అందుకని చెప్పేసి. ఓకేనా, బోటి నీసు వాసన రాకుండా ఉండాలంటే ఆ విధంగా పసుపు వేసి ఉడకనిచ్చుకోవాలి. ఓకేనా, నత్రోటి నెయ్యి చేస్తున్నాను. ఫుల్ వీడియో చూడండి. ఇంక ఇప్పుడు నుంచి డైలీ మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి. వెయిట్ లాస్లో ఉన్నప్పుడైతే అల్లడిపోయాను ఫ్రెండ్స్ ఫుడ్కి. ఇప్పుడైనా సరే లిమిట్గా తినాలి తప్ప ఎక్కువ తినుకోకూడదు. ఇప్పుడు మెయింటెనెన్స్ డైట్లో ఉన్నా నేను. ఎన్ని రోజులు ఏంటనేది మీకు వివరంగా చెప్తాను అండి. చూడండి, ఈ సైజ్ ముక్కలైతే సరిపోతుంది. ఇంకా పెద్దగా అయితే బాగోదండి. ఓకేనా, ఇందులో ఎక్కువ వాటర్ వస్తుందండి. వాటర్ అనేది అసలు వేసుకోకూడదు. ఓకేనా, వాటర్ లేకుండానే మనం పొయ్యి మీద ఏం వాటర్ అనేది వచ్చేసింది. వాటర్ అసలు వేసుకోకూడదు ఇందులో. చూడండి, ఒకే ఒక విజిల్ అండి. 2వ విజిల్ నేను రానిలేదు. ఆ వాటర్ అంతా ఇక మనం యూజ్ చేసుకోకూడదు, ఎందుకంటే పేగుల్లో ఏదన్నా మంచిగా ఉండదు కదా, అదంతా పోతుంది అనమాట ఈ వాటర్లో నుంచి. అందుకని చెప్పేసి ఆ వాటర్ అనేది మనం వేస్ట్గా పడేస్తాం. కొంతమంది డైరెక్ట్గా కూడా వండుకుంటారండి, వాళ్ళ ఇష్టం అనుకోండి. కానీ నేనైతే ఎందుకంటే ఈ పేగుల్లో ఉండేది ఏదైనా వేస్ట్ ఉంటే ఈ పేగులు ఉబ్బేసి మనం కుక్కర్లో పెట్టి ఉడికిన తర్వాత కానీ మామూలుగా వండుకున్న తర్వాత కానీ ఆ పేగుల్లో ఉండే వేస్ట్ అంతా పోవడం కోసం అని చెప్పేసి నేను అలా చేశాను అనమాట. ఇది శుభ్రంగా ఒక ఫిల్టర్ చేసేసుకొని వడగట్టుకొని కర్రీ అనేది తయారు చేసుకోవాలి. ఇక్కడే హాయిగా ఉంది కదా వీడియో చేయడానికి. అవునమ్మా, చల్లగా చిన్న ప్లేస్ అయినా వండటం రావాలేమా. వంట వస్తే చాలు, ఎక్కడ కూర్చొని చేస్తే ఏమైద్దామా. అటువైపు ఫుల్ ఎండ, మామూలు ఎండ ముందు ఎండ. అందుకని ఇక్కడ యూట్యూబ్ హౌస్లో కూడా ఎదురెండ వస్తుంది ఫ్రెండ్స్. అందుకని వెయిట్ లాస్లో ఉన్నాను కదా, కొంచెం వీడియోస్ అన్ని అక్కడికి వెళ్ళి చేయడానికి టైం కుదరక మన దాకా పిల్లలకి ఎగ్జామ్స్ ఇవన్నీ ఉన్నాయి. అందుకని ఇప్పుడు నుంచి మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఓకేనా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. డబ్బా ఫ్రై చేస్తామా? డబ్బా ఇగులాగా డ్రైగా చేస్తా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లేకపోతే కర్రీస్ నిల్వ ఉండవు, పైగా పచ్చి వాసన వస్తుంది కూరలో.
ఉల్లిపాయ గుజ్జు, ఇందాక వేసింది టమాటా గుజ్జు, ఇదేమో కొబ్బరి నువ్వులు గసగసాలు పేస్ట్, గరం మసాలా, పసుపు, కారం, పచ్చిమిర్చి, దీంట్లోకి అయితే కొన్ని ఎక్కువ వేస్తాయి ఇప్పుడే తర్వాత. మసాలా చక్కగా అయింది కదా, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏదైతే బోటి ఉందో ఈ బోటి అనేది ఇందులో వేసేసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి. ఎంత బాగుందో చూసి, ఇలా ఉడకం కూడా ఉడకలేదు, జ్యూసీ ఇలా గుజ్జుగా మంట చిన్నది పెట్టుకోవాలి. పెద్ద కడాయి ఫ్రెండ్స్, ఇందులో 5 కేజీలు అయినా ఉడికిద్ది. ఇదిగో చూపించు. ఓ బాబాయ్ ఎంత స్టిక్ అవుతుందో. సాల్ట్ ఇందాక వేసుకున్నాం, కొంచెం వేసుకున్నాం, ఆ వాటర్లోనే ఇది పోయి ఉంటుంది సప్పగా లేకుండా ఉండటం కోసం. ఇప్పుడు దీనికి సరిపడా చూసుకొని వేసుకోవాలి, ఈ దెబ్బకి సరిపడా వేసేసుకోవాలి. పగలు కొట్టుకొని శుభ్రం కొలుచుకున్నాం. గుడ్లు ఉంటే ఇష్టంగా బాగా పిల్లలు తింటారు, గుడ్లు తింటే మంచిదండి, పాలు ఇవన్నీ. కొంచెం ఉడకాలి కదా, అందుకని తగినన్ని వాటర్ చూసి పోసుకోండి. కొంచెం పోసుకోవాలి, ఉడకాలి కదా, ఉడికేటప్పుడు చిక్కబడిది. రోటీలోకి కొంచెం వాటర్ లేకపోతే అస్సలు తినబుద్ది కాదు. అలా అని చెప్పేసి మరి చిక్కగా ఉన్నా కూడా బోటి అంతగా నాకు నచ్చదు. ఇంకొంచెం పోద్దాము, ఉడికేటప్పుడు సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాలు ఉడికితే చాలండి, ఎక్కువ అవసరం.
ఎంత బాగుందో ఇది. హోటల్ చాలా ఇష్టం. ఎన్ని రోజులైందో పోటీ అసలు స్టిచ్చింగ్ వేసుకొని. కొంచెం కొంచెం ఉన్నట్టున్నాం. అవునా, మా లాస్ట్ ఇయర్ ఉండే ఈ మధ్యలో అసలు ఇయర్ నుంచి పోటీ తింటాను చేసినప్పుడు కూడా నైట్ టైం సూపర్ కర్రీ ఫ్రెండ్స్, నిజంగా చాలా బాగుంది. కట్టేస్తున్నాం స్టవ్. చపాతీలు వేస్తామా? ప్లేసు ఏం చేయను. స్టూల్ చూడండి ఎంత పెద్దగా కొన్నాను ఫ్రెండ్స్. షార్ట్ కట్ రోడ్ దగ్గర కూడా షార్ట్ కట్ రోడ్ దగ్గర ఉంటుంది. కొత్తది కొన్నాం ఫ్రెండ్స్. ఇది ప్లాస్టిక్ పక్కన నెయ్యితోనే చేస్తాను మొత్తం. స్పూన్ ఉందా? తిప్పుకుండేది ఉందమ్మా, ఇదిగో అట్లా కదా. కొత్త తవ్వ మీద నచ్చుతుంది. రాజు ఈరోజు ఎవరమ్మని హీరోలు? మార్చిగాడు. మరి మేము నా కోడి. మీరు హీరోలు. పొద్దున్న లేస్తే వాళ్ళు ముట్టు పెట్టుకుంటే నాకు ఎంత సంతోషం అనిపించింది. అందుకని హీరో అంట నేను కోడని, మా కోడని ఫ్రెండ్స్. శిరీష పని మీద ఫోకస్ పెడుతుంది. ఫేస్లు చూపి ఇట్లా ఆడ చపాతీలు ఇది రోటీ కదా. మంచిగా కదా చపాతీ. తిప్పుతూనే ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చూడండి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, నిమ్మకాయ వేసుకొని ఈరోజు మెయింటెనెన్స్ డైట్ తర్వాత ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసుకున్నాం. ఎక్కడ పెట్టమా బాబోయ్, నిజంగా ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి కూర. దగ్గర బాగుంది కదా సిరి, చూసి ఎన్ని రోజులైందో అప్పుడు రెండో తింటాం. ఇలా పిల్లలతో తింటే నాకు సంతోషం అండి. ఎందుకంటే మనం కష్టపడేది ఎందుకు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయడానికి. ఇదిగో పట్టుకోండి, ఇలా ఆ రొట్టి కావాలంటే ఒకటి తీసుకోండి. ఫస్ట్
హాయ్ హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? సో ఈ రోజు మా మమ్మీది వెయిట్ లాస్ రిజల్ట్స్ అన్నమాట. 38 కేజెస్ తగ్గింది. 38 కేజెస్. మేమిద్దరం వేస్ట్ శుద్ధపూసలా అనిపిస్తుంది, ఎందుకంటే మేము ఎంత రెడీ అయ్యి వేస్ట్ అనిపిస్తుంది. మా మమ్మీ చూడండి ఒకసారి. ఎలా ఉంది ఫ్రెండ్స్? బాగుంది డ్రెస్. తక్కువ రేటే. 1.5 year క్రితం వెయిట్ లాస్ లో ఉన్నప్పుడు వేసుకున్నామని కొనుక్కున్నా. తక్కువ రేట్ ఇది 350 అంతే. అప్పుడు ఫ్రంట్ ఇంత వెనకింత సైడ్ ఇంత ఉంది, వేసుకోలేకపోయాను. ఇది కూడా తక్కువ రేట్ టీ షర్ట్, మొత్తం ప్రిన్సెస్ చాలా తక్కువ. 500 కూడా ఉండదు. 2 జతలు టాప్ పిలోస్ 2 కలిపి ఎంత తక్కువ బడ్జెట్ లో ఎంత బాగుందో చూడండి. బాగుందని వేసుకుని బయటకు వచ్చాను. బాగుంది అన్నారు. బాగుందని అనగానే ఇంకా కంటిన్యూ బాగుందా ఫ్రెండ్స్? నిజంగా వెయిట్ తగ్గాను. 38 కేజీలు తగ్గాను. ప్రజెంట్ నా వెయిట్ 72 కేజీస్. 110 కేజీల 100 గ్రాములు దగ్గర నుంచి. చూడండి, హెయిర్ వార్ పెట్టుకున్న చాలా బట్ట కూడా కొనుక్కున్నా. చక్కగా ఆన్లైన్ అడ్మిషన్ తీసుకుని జాయిన్ అవ్వాలంటే స్పార్క్ల్ అనేది బెస్ట్ బెటర్. ఇంట్లో కూర్చొని అడ్మిషన్ తీసుకుని మీరు జాయిన్ అవ్వండి. మా వెన్నెల మేడం ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. ఎందుకు చెప్తానంటే నాలో ఇంత చేంజెస్ రావడానికి వెన్నెల మేడం గొప్పతనం. ఎందుకంటే ఆ మేడం కూరుకోపోతే నేను అసలు తగ్గేదనే కాదు. మీ అందరికీ తెలుసు కదా, నేను ఇప్పుడు అప్పుడు ఎప్పుడైనా సరే ఉన్నదే చెప్తున్నాను. మీరు కూడా జాయిన్ అవ్వండి. బీపీ షుగర్ థైరాయిడ్ ఏమున్నా సరే మిమ్మల్ని కూడాను మీకు కాన్ఫిడెన్స్ ఇచ్చి ఆత్మవిశ్వాసం ఇచ్చి హెల్దీ ఫుడ్ పెట్టి మిమ్మల్ని తగ్గించేస్తారు. ఓకేనా? కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పెట్టిన వీడియో ఇస్తున్నాను. ఈ రోజు అయితే దుమ్నాం పార్టీ వరుసగా వీడియోస్ వస్తాయి, రీల్స్ వస్తాయి. చూడండి, ఇన్ని రోజులు వీడియోస్ అన్ని పోస్ట్ పోయి ఎందుకంటే వెయిట్ లాస్ లో ఉన్నాను కాబట్టి కొంచెం పాత వీడియోసే పెడుతూ వచ్చాను. పార్టీ గర్మీ హై. అసలు అందులో ఎంతలా ఉన్నానో చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే అసలు బాబోయ్, అసలు నాకు ఇప్పుడు ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా అన్నట్టుగా అంత లావు అయిపోయాను. వెయిట్ లాస్ తర్వాత ఇదే ఫస్ట్ వీడియో చేయడం. వంటలో తింటాం. మెయింటెనెన్స్ డేట్లో ఉన్నాయి ఇప్పుడు. నత్రోటి చాలా బాగుందమ్మా. సూపర్. పట్టుకు ఈ ముక్కలు చేస్తాను నేను రోటీని. డిస్పెన్స్ తక్కువ ఓకేనా? నెయ్యి వాసన తగ్గుతూ బాగుందండి నిజంగా. సూపర్ అంటే సూపర్. ఆహా, ఎంత కమ్మగా ఉందో. చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్ వంట. ఇంకేమా ఇప్పుడు ఉందా? లేస్తా. సూపర్ అంటే సూపర్ ఉంది. మాటల్లో చెప్పలేదు. సరేనా?
బాగుంది తెలుసా ఫ్రై. తిను తిను. కొంచెం రోటీ వేసుకోమా. పెట్టేసుకో. సరిపోయిందా? ఇంకా ఏంటి? మా కోడికి అంత ఇష్టం. సమ్మర్కి ఇబ్బంది చేస్తుంది అమ్మ. మాటల్లో ఉన్నది. నైట్ కూడా ఇదే. నేను తెచ్చిన కానీ వెయిట్ అవుతుంది ఎప్పుడు చేసేదాన్ని. సూపర్ గ్రేవీ టాప్ నాచ్. అబ్బా దుమ్ము దురుపు దంచికొట్టు సిరి. గ్రేవీ అంతా ఎట్ట ముంచుకొని తినేసాను. మాటలు లేవు ఫ్రెండ్స్. చాలా తృప్తిగా తిన్నా. చాలా కష్టపడి డైట్ చేసి నేను ఇంత తగ్గాను. 72 కేజీలు తగ్గింది నా వెయిట్. నేను 38 కేజీలు పొరుగు తగ్గాను. మామూలు విషయం కాదు. 110 కేజీ 100 గ్రాముల దగ్గర నుంచి మెయింటెనెన్స్ డైట్లో ఇప్పుడు నేను ఇది ప్రోటీన్ ఫుడ్ తింటాను అనమాట. అది ఒక పూట తింటే ఇంకో పూట మనం ఫుడ్ని మేనేజ్ చేసుకుంటూ బాడీని మేనేజ్ చేసుకుంటూ ఒక లిమిట్లో ఉంటే మనం బాగుంటాం. ఓకేనా? బాయ్. బాయ్. స్నాప్చాట్లో ఉన్న నా అకౌంట్ ఫాలో చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. వీడియో కింద కూడా ఇస్తున్నాను. ఓకేనా?